ఇబ్బంది లేరు ఈ కోర్టులో. జడ్జి గారు ఎవరైతే అడిషనల్ స్పెషల్ జడ్జి ఎవరైతే ఈ కేసుల విచారణ చేపడతా ఉన్నారో ఆయన ఈ కోర్టుతో పాటు ఇంకా 3 కోర్టులు అడిషనల్ ఛార్జ్ ఆయనే నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక జడ్జి గారు 4 కోర్టులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన 911 మంది విట్నెస్లని ఎగ్జామిన్ చేయాలి. 911 మంది విట్నెస్లు, 1671 డాక్యుమెంట్స్ని పరిశీలించాలి. కాబట్టి యాజ్ ద కోర్ట్ ఈజ్ అండర్ స్టాఫ్డ్, మేమేమి చేయలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి గారు కూడా ఇంకా అనేక కేసుల్లో ఆయన కూడా బిజీగా ఉన్నారు. మీ మాటకు నేను అడ్డొస్తున్నా, మీ మాటకి నేను అడ్డొస్తున్నా, ఏమనుకోవద్దు. ఈ తప్పుడు పిటిషన్లు వేసారనో లేకపోతే జరిమానాలు వేసే దగ్గర 2000, 5000, 10,000, 50,000 జరిమానాలు వేసే బదులు గట్టిగా వేస్తే కాస్త ఫండింగ్ అని వస్తుంది. కోర్టులు జడ్జిలు ఇవన్నీ నియామకాలు చేసుకోవచ్చు కదా. అదే మొన్ననే అటువంటిదే ఒక ఫైన్ మన ది గ్రేట్ మిస్టర్ విజయబాబు గారి పైన వేశారు, 50,000 రూపాయలు. అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తా ఉన్నావు నువ్వు, తప్పుడు పిల్లలన్నీ వేసి అని చెప్పి ఆ రకంగా ఫైన్లు బాధితే అన్న కొద్దిగా ఏమన్నా ఆదాయం వస్తుందేమో కోర్టులకి. సో అంటే సిబిఐ వారు చెప్తున్నటువంటి కారణాలు ఆ విధంగా ఉన్నాయి. ఈయనేమో కొన్ని లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని ఆయన ఈ ట్రయల్ని డిలే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి వికే గారు. ఈ మధ్యన నేను ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అవుతూ ఉంటే నాకు ఒక న్యూస్ కనపడింది వియత్నాంలో. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బిజినెస్ హౌస్ అధిపతి మైలాన్ అనేటటువంటి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఒక $12 బిలియన్ అక్రమాలకి పాల్పడింది, ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఈయనలాగే ఆవిడ ఒక ఆర్థిక నేరస్తురాలు. 2022లో కేసు ఫైల్ అయింది వికే గారు. 2024 ఏప్రిల్లో ఆవిడికి మరణశిక్ష విధించారు. వియత్నాంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళకి మరణశిక్ష విధిస్తారు. వితిన్ 2 years అయిపోయింది మొత్తం ట్రయల్, శిక్ష కూడా వేసేశారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఏంటంటే మరణశిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏదైతే $12 బిలియన్ ఆవిడ సంబంధించి ఆర్థిక నేరాలకు పాల్పడిందో దానిలో 70% తిరిగి వెనక్కి కడితే మరణశిక్షని తప్పించి జీవిత ఖైదు విధిస్తారంట. అంటే విడుదల చేయరండి. 70% కనుక కడితే నిన్ను ఉరిదీయమమ్మా, శేష జీవితం జైల్లో గడపచ్చని మాత్రం అవకాశం ఇస్తారంట. వియత్నాం లాంటి చిన్న దేశంలో వాళ్ళు అంటే నేను పోలుస్తూ ఉన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ కూడా ఒక 50,000, 60,000 అది 1,00,000 కోట్లు ఎంతో అది లెక్కలు తేలాలి. అంటే మన భారతదేశంలో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, వియత్నాం లాంటి చిన్న దేశంలో వ్యవస్థలు ఎంత వేగంగా ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులకు సంబంధించి కేసుల విషయంలో వాళ్ళు ఎంత వేగంగా పనిచేస్తూ ఉన్నారు ఒకసారి అందరూ స్టడీ చేయొచ్చు. ఆవిడ పేరు మైలాన్, మీరు అందరూ గూగుల్ చేయండి. మైలాన్ వియత్నాం అంటే మొత్తం ఫాలో అయ్యాను నా కేసు. సో ఖచ్చితంగా నిజంగా మనందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయమే. అంటే 4,000 రోజులకు పైబడి ఒక వ్యక్తి దర్జాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని అడు తిరిగి ఈడు తిరిగి విదేశాలు తిరిగి సూపర్ లగ్జరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే నిజంగా మనం కొంత తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. దీనికి బాధ్యత పూర్తిగా నేను అలా అని కూడా అనట్లేదండి, కాదు సరే మీరంటే పొలిటికల్ రైవలరీ ఉండొచ్చు మీకు, కానీ నాకు ఏ రైవలరీ లేదు. నేను అలా కూడా అనడంలా. అవి తొందరగా ట్రయల్స్ పూర్తి చేస్తే ఒకవేళ ఆయన నిర్దోషి అయితే నిర్దోషి అని చెప్పి ఫ్రీ బర్డ్గా ఉంటే పాపం ఆయన కూడా ఇన్నాళ్ళు నిందలు మోసినందుకు కడిగిన ముత్యంలాగా ఉంటాడు. ఆయన కూడా గర్వంగా చెప్పుకుంటాడు కదా. ఒకవేళ అదే నిజమైతే, లేదంటే జైల్లో వేయండి నిజమని తేలితే, కేసులు నిజమని తేలితే. ఏది తేల్చకుండా ఇది ఎక్కడ ఇది. ఇక్కడ ఒక విషయం వికే గారు, ఇక్కడ కాకపోతే ఒక్క విషయం మనం అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే మీరు అన్నారు కదా చక్కగా ట్రయల్ వేగంగా పూర్తయితే ఆయనకే మంచిది కదా, కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా. ఎన్ని రోజులని A1 ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు, బెయిలు పక్షి, ఇట్లా ఇన్ని పేర్లు అనిపించుకోవటం కంటే ట్రయల్ తొందరగా పూర్తయితే ఆయన ఫ్రీగా ఉండొచ్చు కదా అని అన్నారు కదా. కానీ ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి ఎవరైతే ఇన్ని టైటిల్స్ పెట్టించుకున్నాడో సిగ్గు లేకుండా,
ఇప్పుడు జనమంతా నువ్వు ఏవన్ను, నువ్వు ఒక బెయిలు పక్షివి, నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదం, నిన్ని మాట్లాడంటే నిస్సిగ్గుగా ఇంకా కూడా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు. అంటే హాజరు కాకుండా ఆయన తప్పించుకోవడం నేను ఒప్పుకోనండి. ఐఎమ్ సారీ, నేను ఒప్పుకోనండి. కాదు 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 హాజరు కాకుండా ఆయన తప్పించుకోవడం, హాజరు కాకుండా ఆయన తప్పించుకోవడం ఇక్కడ అదే చెప్తాను. సిస్టమ్ కదా, సిస్టమ్ కదా బాబు. బాబు నువ్వు రాని తీసుకురావాలి, నన్ను నిన్ను అయితే వదులుతారా సార్? ఇక్కడ సిఆర్పిసి సెక్షన్ 317 ఉంది సార్. సెక్షన్ 317 ఆఫ్ సిఆర్పిసి ఆ వెసులుబాటు కనిపిస్తా ఉంది. అయ్యుండొచ్చు సార్. నన్ను నిన్ను వదులుతారా అంటున్నా, నన్ను నిన్ను వదులుతారా? లేకపోతే ఇన్ని రోజులు భారతీయ నాగరిక ఇప్పుడు బిఎన్ఎస్ సార్ మీరు